విషయం ఏమైంది సార్? ఏ విషయం? వర్మగారు చెప్పిన ప్రమోషన్ గురించే. వర్షం రాబోతోందని టీ కొట్టు పెట్టేవాడిని కాదు నేను. నాకు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతే నీకు సంతోషంలా ఉందా? ఏం లేదు, ఈ స్టేషన్కి వచ్చే వాళ్ళకి ప్రేమ నేర్పించి అభిమానం నేర్పించి మీరు చిన్నపిల్లల్ని చేసేస్తున్నారుగా. ఇక్కడి నుంచి మీరు త్వరగా వెళ్ళిపోతేనే నేను ఒక సరైన పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. సరైన పోలీస్ ఆఫీసర్ అంటే అంతరాత్మని తాకట్టు పెట్టి 2 చేతులా సంపాదించేవాడు, అంతే కదా? ఏం జరిగిందిరా? ఎందుకు ఇప్పుడు ఆపేశావు? సార్ అదిగో అటు చూడండి. సార్ బ్యాగ్ ఎక్కడుంది? వాళ్ళు చెప్పినవన్నీ ఇందులో ఉన్నాయి. ఏది మిస్ అవ్వలేదు సార్. ఇది తప్ప ఇంకేమీ లేవు సార్. అలా వెంటనే డిసైడ్ అయిపోకు రామచంద్ర. ఇక్కడో అటెంప్ట్ జరిగింది. గీత పారిపోగానే మనం దొరికిపోతామని రాఘవకి తెలిసిపోయింది. అయితే కేసు క్లోజ్ సార్. కానీ రన్ అవుతూ ఉన్న బండి సడన్ గా పంచర్ ఎలా అవుతుంది? సరే, 4:30కు ఒక అపాయింట్మెంట్ ఉంది కదా, అది 5:30కి మార్చు. ఇక ఈరోజు ఏ అపాయింట్మెంటు వద్దు. సరే. సార్ మీరా? లోపలికి రావచ్చా? ప్లీజ్ సార్. ఈరోజు మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? లేదు సార్. మీరు చెప్పిన స్పాట్కి నేను వెళ్ళి చూశాను. మీ వైఫ్ బ్యాగ్ దొరికింది. అందులో అన్నీ అలాగే ఉన్నాయి. స్టేషన్కి వచ్చి ఓ స్టేట్మెంట్ రాసిచ్చి బ్యాగ్ తీసుకెళ్ళండి. అతని గురించి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది చెప్పడానికి మీరు ఇంత దూరం రావాలా సార్? ఒక ఫోన్ చేసి ఉండొచ్చుగా. అది మాత్రమే కాదు, నేను మిమ్మల్ని ఒకసారి కలవాలనే వచ్చాను. మనం ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎక్కడో కలిసినట్టుగా ఉంది. హర్ష కేసు విషయంలో ఓసారి కలిసాం సార్. హర్షవర్ధన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? కొత్తగా ఒక మ్యూజిక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ సిటీ జీవితానికి దూరంగా వెళ్ళి ఉంటున్నాడు. హర్షను ఓసారి కలవాలనుంది. అతను ఫోన్ నెంబర్ ఇవ్వండి. తన ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు సార్. ఈసారి కలిసినప్పుడు తీసుకుంటాను సార్. ఏమిటి సార్ ఇది విచిత్రంగా ఉంది? ఫ్రెండ్స్ అయి ఉండి నంబర్ లేదని చెప్తున్నారంటే. ఈస్ట్ రోడ్లో వెళ్ళి రైట్ తిరిగి రెండో లెఫ్ట్ తిరిగితే రెండో ఇల్లే సార్ వాడిది. థ్యాంక్ యూ. స్టేషన్కి వచ్చి బ్యాగ్ తీసుకువెళ్ళండి. అలాగే సార్. ఫ్రెండ్ నంబర్ లేదని చెప్పడంలో కొంచెం కూడా లాజిక్ లేదే. కానీ ఇంటికి వెళ్ళే దారి మాత్రం కరెక్ట్గా చెప్పేశాడు. ఇతని మాటలను బట్టి చూస్తుంటే అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ అన్న తర్వాత కొంచెమైనా అనుమానించకపోతే ఎలా? మనం అనుకున్నట్టే జరుగుతుందా? జరుగుతుంది. దృష్టి ఇక్కడుండాలి.
వెరీ గుడ్. నువ్వంతా నేర్చుకున్నావు. ఇక ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తే చాలు. రానవసరం లేదు. వచ్చేసావా? రా. భయపడుకో, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు క్లాస్ అయిపోయిందా? క్లాస్ ఎలా ఉంది? హర్ష సార్ బాగా నేర్పిస్తారా? పిల్లల్లో ఉన్న టాలెంట్ని మనం ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. అప్పుడే వాళ్ళు పెద్దయిన తర్వాత ఏ కెరీర్ తమకు బాగుంటుందో వాళ్లే నిర్ణయించుకోగలుగుతారు. నేను కొంచెం హర్షాన్ని కలుద్దాం అనుకున్నాను, కానీ టైం లేదు. హర్ష మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. హర్ష గారి నెంబరు తరచూ మారిపోతూ ఉంటుంది. ఆయన ఫ్రీగా ఉన్నప్పుడు పాపకు నేర్పించడానికి ఇక్కడున్న ల్యాండ్లైన్కి చేసి చెప్తారు. మీకు తన మొబైల్ నెంబర్ తెలీదంటారా? గుర్తున్నానా? ఏమిటి సార్ ఇలా వచ్చారు? ఇటువైపు వెళ్తూ మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను. నేను తరచూ మీ గురించి తలుచుకుంటూనే ఉంటాను. రాయ్ మీకు ఫోన్ చేస్తూ ఉంటారా? నా కొత్త నెంబర్ వాడి దగ్గర లేదు కదా సార్. మాటిమాటికి మీరు ఫోన్ నెంబర్ మార్చేస్తుంటారా? కాఫీ, టీ ఏమైనా తీసుకుంటారా? కాఫీ కంటే టీ నయం. మీరెక్కువగా స్టీలు పాత్రనే ఉపయోగిస్తారులా ఉందే. ఇల్లు చాలా బాగుంది, కానీ ఎందుకు 3 బెడ్రూమ్లు? 2 రూమ్లే నావి. ఒక రూమ్ ఓనర్ లాక్ చేశారు. అదేమిటి? ఒక ఇంటిని రెంట్కిచ్చినప్పుడు అన్ని రూములు ఇవ్వాలి కదా. సార్, మీరంతగా కష్టపడొద్దు. వెళ్ళి సర్చ్ వారెంట్ తీసుకురండి. ఓనర్ దగ్గర కీ తీసుకుని దాన్ని తెరిచి చూద్దాం. కానీ మీ మీద కేసులేమీ లేవు కదా. అయితే దాన్ని వదిలేయండి. అయ్యో, హ? టైం 5 అయింది. టీ తర్వాత తాగుతాను. నిర్ణయాలు ఎన్నో ఉండొచ్చు. ఆ నిర్ణయాల్ని మనమే తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏర్పడే నిర్ణయాల్ని మీరే కొంచెం మార్చుకోవాలి. టేక్ కేర్.
హలో, ఇదిగో వస్తున్నా. ఈ అడవిలో ఇంతకు ముందు ఎవరైనా జంతువులను అటాక్ చేయడం జరిగిందా? లేదు సార్, ఏమంటున్నావు? అలాంటిదేం జరగలేదు సార్. సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఇతను ఇటువైపు రౌండ్స్ వెళ్తుంటే ఒక చెయ్యి, ఒక కాలు, ఒక తోడ కనిపించాయట. సార్ ప్లీజ్, డైరెక్ట్గా చూస్తేనే మనకు విషయం తెలుస్తుంది సార్. మిగిలిన బాడీని వెతకడానికి ఒక టీం వెళ్ళింది సార్. ఇదేదో జంతువులు తినగా మిగిలింది సార్. నో, ఈ తెగిపడిన చోటు చూడండి. దిస్ ఇస్ డన్ విత్ ఎ సర్జికల్ నైఫ్. ఏదైనా జంతువు తినుంటే దాని పంటిపుత్తులు ఉండాలి కదా. వాట్ అబౌట్ డిఎన్ఏ రిజల్ట్ ఏమైనా దొరికే అవకాశం ఉందా? స్కిన్ డీకే అయి ఆల్రెడీ 4 రోజులైంది. అంతేకాదు దీనికి గోళ్లు గాని, వేలిముద్రలు గాని, రోమాలు గాని ఏమీ లేదు. అలాగే ఇంకో విషయం ఏమిటంటే ఇందులో అసలు బ్లడ్ కూడా లేదు. ఇది విషయం తెలిసిన వాడే చేసుండాలి. దీని రిపోర్ట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా టేబుల్కి రావాలి. ఎస్ సార్. ఈ పియానో మీదేనా? ఇది ఆయన అద్దెకి తీసుకొచ్చారు సార్. దీన్ని తీసుకెళ్లేమని ఇక్కడే వదిలేశారు సార్. ఆయన ఇల్లు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళారు? ఒక 2, 3, 4 రోజులు అయింటుంది సార్. సార్, ఇక నేను బ్యాచిలర్స్కి అద్దెకి ఇవ్వను సార్. అద్దె ఇచ్చేస్తారు. అడ్వాన్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు సార్. నాకెవరైనా సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు దొరికితే చాలు సార్. నా ఉద్దేశం ఏంటంటే అది మీకు ఇక్కడికి వచ్చే ఆలోచన ఉందా? ఏం చెప్పరేంటి సార్? ఇక్కడికి వచ్చే ఐడియా ఉందా? కాసేపు మాట్లాడకుండా ఉంటారా? ఆ, ఈ బెడ్రూమ్ని ఎందుకు లాక్ చేసి ఉంచారు? సార్, అది బెడ్రూమ్ కాదు సార్, బేస్మెంట్కి వెళ్ళే డోర్ సార్. నేను ఆయనకి ఇల్లు ఇచ్చినప్పుడు అది కూడా కలిపే ఇచ్చాను సార్. నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తాను.
సార్, ఆ రోజు ఒక నెంబర్ ఇచ్చారు కదా, నేను దాని గురించి కనుక్కున్నారు. ఆ నెంబర్ నుంచి కాల్స్ ఏం వెళ్ళలేదు సార్. ఒకే ఒక మెసేజ్ వెళ్ళింది, సన్ రైజెస్ టూ ఎర్లీ. ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నది, మెసేజ్ పంపించింది 2 అడ్రస్లు ఫేక్ ఐడి సార్. సార్, మన దగ్గరున్న పాత రికార్డ్స్ని బట్టి చూస్తే రాఘవ్ ఆటోలోని సిగరెట్ని డిఎన్ఏ చేసి చూసినప్పుడు అతనిదేనని తెలిసింది. కానీ ఇప్పుడు దొరికిన డెడ్ బాడీతో చెక్ చేసి చూస్తే ఎటువంటి పోలిక లేదు. ఇది రాఘవ్ శవం కాదు సార్. బాడీ రాఘవదే. ఇది చేసింది హర్ష.